బీఆర్ఎస్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుందని, బీఆర్ఎస్ బలం తగ్గుతుందన్నారు. దీంతో ఎవరికి ఎవరు మద్దతిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందని గతంలో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నారా లేక బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తుందా అనే విషయాల్లో ఏది నిజమో తెలియాల్సి ఉందని ఓవైసీ పేర్కొన్నారు. अगर आप स्टेट बनाएंगे तो यहां पर बीजेपी मजबूत होगी। तेलंगाना बन गया, तेलंगाना डेवलप भी हुआ, तेलंगाना में अभी भी कमजोरियां हैं, मगर सवाल ये पैदा होता है कि क्या टीआरएस बीजेपी से मर्ज होगी या टीआरएस बीजेपी से अलायंस करेगी। ये इंडियन एक्सप्रेस में और डेक्कन क्रॉनिकल अखबार में रिपोर्ट हुआ है। मेरे को नहीं मालूम ये होगा नहीं होगा, मगर ये अखबारात में रिपोर्ट हुआ है। इंडियन एक्सप्रेस में और डेक्कन क्रॉनिकल ने रिपोर्ट किया कि टीआरएस पार्टी बीजेपी में मर्ज हो जाएगी या टीआरएस पार्टी बीजेपी से अलायंस करेगी। अब इस पर आप पूछिए उनसे। और उसमें तो हमारे एक्स एमपी विनोद साहब का स्टेटमेंट है, एवरीथिंग ऑन द टेबल, एक्सप्रेस में बोले उन्होंने, एनीथिंग कैन हैपन। मैं नहीं बोल रहा हूं ये, तो मैं जो बात 2008-9 में हम कह रहे थे वो क्या हो रहा आज वो ठीक है। आप मेरे को उस वक्त भी मेरे को आप क्रिटिसाइज करे, अभी भी करते, कल भी करेंगे, मगर सच कौन साबित हो रहा है इसमें। మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీకి జవాబుదారీ కాదన్నారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ములాఖత్ అయితే కవిత జైలుకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. కవిత అరెస్టును ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు సైతం ఖండించాయన్నారు. రాజకీయంగా కేసీఆర్ ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు. సో అసదుద్దీన్ ఓవైసీ గారిని పెద్దగా మేము ఎవరో రాసిరు కదా అని దానికి రియాక్ట్ అయిండు. ఈ పరీక్ష కేసీఆర్ గారికి ఇప్పటి నుంచి కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని నువ్వు తెలంగాణ అనేదే కాదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడారు, తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఈ అగ్ని పరీక్ష అనేది ఎప్పుడు పెడుతూనే ఉంటారు వీళ్ళందరూ కూడా. అందరూ కలిసికట్టుగా అయ్యి కేసీఆర్ గారి సిన్సియారిటీకి క్వశ్చన్ పెడతారు. కానీ కేసీఆర్ గారు అసదుద్దీన్ ఓవైసీ గారికి జవాబుదారా, భారతీయ జనతా పార్టీకి జవాబుదారా, రేవంత్ రెడ్డి గారికి జవాబుదారా? కాదు కదా. సో ఆ అలయన్స్లు పిలయన్స్లు విషయం మీద పెద్దగా అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కూడా దాంట్లో సీరియస్నెస్ లేదు. అట్లాంటిదే ఉంటే కవిత గారు ఎప్పుడో వచ్చేస్తుండే బయటికి. విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అరెస్టు లేదు సుశీరా కలుసున్నారు, అరెస్టు లేదని. దాని తర్వాతనేమో చూడండి బెయిల్ వస్తుంది, కలిసిపోయారు బెయిల్ వస్తుందని. ఇప్పుడు ఏం మాట్లాడతలేరే మరి? అరెస్టు కూడా అయిపోయారు, బెయిల్ కూడా రాలేదు. అరవింద్ కేజ్రీవాల్ గారు జైల్లోనే ఉన్నారు. వారికి పాపం కోర్టు తీర్పులు వచ్చినా కూడా మళ్ళీ అడ్డంకులు వస్తున్నాయి. కవిత గారు కూడా అక్కడనే ఉన్నారు.